ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. 84వ కీర్తన 10వ వచనం మనం చదివినట్లయితే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ దినం పునరుద్ధానపు దినాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడుపుదాము. అంతేకాదు, కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనంలో కూడా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని కూడా మరి దావీదు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, కాబట్టి ఆశీర్వాదం ఉంది, సమాధానం ఉంది, కాబట్టి సమృద్ధి ఉంది. కాబట్టి దయచేసి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా వారమంతా మన పనుల కొరకు ఉపయోగించుకుంటున్నాం. ఒక్కదినం ప్రభు సన్నిధికి వెళ్ళి ఒక్కదినం ప్రభువుతో గడిపితే, ఆ ఆవరణంలో గడిపితే ఆ యొక్క సంతోషం, ఆశీర్వాదం, దీవెన మనపైన మన బిడ్డలపైన ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ దినమంతా ప్రభు సన్నిధిలో ప్రభు కృపలో ఆశీర్వాదాలతో నింపబడదాం, ప్రభు కృపలో ఆనందిద్దాము. ఆ విధంగా జీవించినప్పుడు ప్రభువే మన అవసరాలన్నీ తన కృపామయ దేశంలో తీరుస్తాడు. కాబట్టి ప్రభు కృప కొరకు ఎదురు చూస్తూ ఆయన సన్నిధానంలో ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకు అందరికీ దయచేయను గాక. ఆమెన్.